హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ బిర్యానీ చూస్తున్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న మసాలాలతోటి సింపుల్గా తయారు చేసుకోవచ్చు, కానీ చాలా రుచిగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్, సింపుల్గా అరగంటలో చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి మంచిగా చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. అసలు చేయడం రాదు అనుకున్న వాళ్ళు కూడా అందరూ చేయొచ్చు అనమాట. అంత సింపుల్గా ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసి పెట్టుకోండి, ఎందుకంటే ఏమన్నా మట్టి దుమ్ము అట్లా ఉంటే పోతుంది కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర పుదీనా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇది కేజీన్నర చికెన్ అండి. లెగ్స్ ఉన్నాయి, మెత్తటి పీసులు ఉన్నాయి అన్నమాట. కేజీన్నర చికెన్లో నేను 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నా. కొంచెం స్పైసీగానే ఉంటుంది. చికెన్ బిర్యానీ అంటే అట్లనే ఉండాలి కదా. ఇక్కడ కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నా. మా కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నా. తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నా. 1 స్పూను బిర్యానీ మసాలా, చికెన్ బిర్యానీ మసాలా ఇంట్లో చేసుకున్నది యాడ్ చేసుకున్నా. 1 స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకున్నా. 2 స్పూన్ల పెరుగు యాడ్ చేసుకున్నా. కొంచెం నిమ్మరసము, కొంచెము నూనె యాడ్ చేసుకున్నా. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు చికెన్కి మొత్తం మనం వేసుకున్న మసాలాలన్నీ పట్టేటట్టు మంచిగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇలా మనము బిర్యానీ చేసుకుంటామనే ముందు 1 గంట కానీ 2 గంటలు కానీ ముందు మంచిగా కలుపుకొని ఎంతసేపు మనం చికెన్ ఇలా కలిపి పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఎంత ఒక 3-4 అవర్స్ అయినా ఏం పర్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, మంచిగా ఉంటుంది అన్నమాట. తర్వాత నేను ఇక్కడ కేజీ బియ్యం తీసుకున్న, కేజీ కంటే తక్కువే ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టి పెట్టుకున్నా. అందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. తర్వాత బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నా. పచ్చిమిర్చి కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నాకు స్పైసీ ఎక్కువైతుంది వద్దులే అని యాడ్ చేసుకోలేదు. ఇందులోనే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నా. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని అన్నం వండుకోవాలి. అంటే 70% వండుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఒక పెద్ద గిన్నె, బిర్యానీ చేసుకోవడానికి పెద్ద గిన్నె పెట్టుకొని ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని మంచిగా వేయించుకోండి. ఇవి బ్రౌన్ ఆనియన్ అంటారు కదా, అట్లా వేయించుకోవాలి. ఇట్లా గోల్డ్ కలర్లో ఇట్లా వేయించుకుంటే మనకి బిర్యానీకి సరిపోతుందన్నమాట. ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా వేయించుకోండి, బాగుంటుంది మనకి లాస్ట్లో వేసుకోవడానికి. తర్వాత అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకోవాలి. మనకి ఇంకా బిర్యానీ మొత్తానికి సరిపోతుంది, ఇంకేం అవసరం ఉండదన్నమాట. చూడండి, నేను కొంచెమే యాడ్ చేసిన, ఆల్రెడీ గిన్నెలో ఉంది కాబట్టి. తర్వాత ఓల్ గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోండి. మీ ఇంట్లో ఏ ఉంటే అవి యాడ్ చేసుకోండి. అది లేదు ఇది లేదని ఏం బాధపడకండి, ఉన్నాయి యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకున్నా టేస్ట్ మస్తు ఉంటుంది, మనం చేసే విధానంలో ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా వేగనివ్వండి. వేగిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోండి. ఇవైతే మంచిగా వేయించుకోవాలి, అస్సలు పచ్చివాసన ఉండొద్దు ఫ్రెండ్స్. చూడండి, ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేను మళ్ళీ ఉప్పు అవుతుందని యాడ్ అయితే చేసుకోలేదు. తర్వాత చిన్న స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకున్నాం. మనం ఆల్రెడీ చికెన్లో కలిపి పెట్టుకున్నాము. చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నా. ఇవి కూడా పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకోండి, అస్సలు పచ్చిగా ఉండొద్దు. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకున్నా. ఇవి కూడా మంచిగా వేయించుకోండి. బిర్యానీలో అన్నీ మంచిగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాం. ఇంకా అవసరం ఉండదు, లాస్ట్లో వేసుకోవచ్చు. ఇంకా కొంచెం అయితే సరిపోతుంది. మనం ఆల్రెడీ చికెన్లో కలిపినాం కదా మిక్సీ చేసి, అందుకే ఇలా కొంచెమే యాడ్ చేసుకుంటున్నా. తర్వాత ఒక 2 టమాటా ముక్కలు యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నాకైతే టమాటా వేస్తేనే నచ్చుతుంది, అందుకే నేను టమాటా యాడ్ చేసుకున్నా. అది మీ ఇష్టం అండి. ఇలా టమాటా వేసుకున్న తర్వాత 2-3 మినిట్స్ ఇలా కలుపుకొని మూత పెట్టండి. ఒక 2 మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది మనకి. ఇప్పుడు మూత తీసుకొని ఇవి మంచిగా కలుపుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు మంచిగా ఉడికిపోయినాయి. ఉడికిపోయిన తర్వాత ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు మనము ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, చికెన్ మంచిగా కలిసిపోయింది మసాలాలన్నీ.
ఇప్పుడైతే ఇలా చూస్తే బాగా అనిపిస్తుంది చూడండి. ఇలా ఉంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే చికెన్ని కలుపుకొని 1 అవర్ 2 అవర్ అట్లా ముందు కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. అప్పటికప్పుడైతే అంత ముక్కలకి పట్టదనమాట ఫ్లేవరు. ఇలా చూడండి, ఇలా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఎక్కువ అవసరం ఉండదు మనకి, ఎందుకంటే మళ్ళీ దమ్ పెడతాం కాబట్టి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి. అడుగు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ ఒక 10 మినిట్స్ చికెన్ ఉడికితే సరిపోతుంది మనకి. మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ చికెన్లో కొంచెం వాటర్ వచ్చింది కదా, మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇంకేమైనా మసాలా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను కొన్ని బ్రౌన్ ఆనియన్ యాడ్ చేసుకున్నా, కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇంకా మనకి ఏం వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇలా మొత్తము కలుపుకోండి. చికెన్ మసాలా కూడా చూడండి యాడ్ చేశాను. ఇలా మొత్తము కలుపుకొని మంచిగా ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వండి. వాటర్ మొత్తము చికెన్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వస్తే మనకి రైస్ వేసినప్పుడు అన్నము కానీ చికెన్ కానీ మాడిపోకుండా ఉంటుందన్నమాట. చూడండి, చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చింది. ఇక్కడ కూడా మనం 70% అట్లా రైస్ మంచిగా కుక్ అయిందనమాట. మెత్తగా వండుకోవద్దు. కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే ఇలా రైస్ మొత్తము ఆ చికెన్ పైన యాడ్ చేసుకోవాలి. లేయర్స్ వేసుకోవచ్చు. కొత్తగా చేసుకునే వాళ్ళకి అట్లా చేయరాదు కాబట్టి ఇలా మొత్తం ఒకసారి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని రైస్ని మొత్తం మంచిగా అనండి. తర్వాత కొంచెం మనం ఫస్ట్ వేయించుకొని పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్, అవి కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం నేను ఫుడ్ కలర్ ఫస్ట్ టైం యాడ్ చేసిన అండి. మీరు కూడా ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. నేనైతే కొంచెం యాడ్ చేసిన. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఇష్టం అండి, ఇవన్నీ మీ ఇష్టం. యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ నెయ్యి వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి మనము ఏదైనా బరువుగా ఉన్నది మూత పైన పెట్టండి. కొంతమంది అయితే పిండి అలా పెడతారు, కానీ నేనైతే ఎప్పుడు పెట్టానండి. ఇలా బరువు ఏదైనా ఉంటే రోల్ పెట్టేసి ఒక 10 or 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచండి. తర్వాత చూస్తున్నా నేను ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది బిర్యానీ, అందుకనే ఇంకా చూస్తున్న 10 మినిట్స్ దాటిపోయింది. నేను సిమ్లో పెట్టేసి చూడండి, మంచిగా కుక్ అయింది. అసలు చాలా అంటే చాలా పలుకు లేకుండా చికెన్ కూడా మంచిగా ఉడికింది. చాలా టేస్టీగా ఉంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు అన్నం అయితే మస్తు అయింది. పుల్లలుగా సూపర్ వచ్చింది రైస్ అయితే. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా ఉంటుంది, ఎక్కువ ఏం టెన్షన్ ఉండదు. నాకు చెయ్యరాదు అని అనుకోకండి. మీకు కనుక చికెన్ బిర్యానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.